రండి రండి. మీరు కోరుకున్నట్టే అందరం వచ్చాం. మీకు సంతోషమేనా మేడం? చాలా సంతోషమే. కానీ నా వన్ డే హస్బెండ్ గారు మూడీగా ఉండడం బాగోలేదు. భలే పెట్టావమ్మా ఆ పేరు. ఏం చేయమంటారు? అందరూ కలిసి అవనిని ఆ పరిస్థితికి దిగజార్చారు. ఎవ్వరూ దిగజార్చలేదు, ఆవిడే దిగజారిపోయింది. దయచేసి ఈ పూట ఎటువంటి గొడవలు పడకుండా ఉంటే మంచిది. పూజ మంచిగా జరుపుకుందాం. అవని మేడం, ఏంటమ్మా? ఈ శుభదినాన అక్షయ్ మీతో లేదు కాబట్టి నన్నే మీ అక్షయ అనుకోండి. దీని ఓవర్ యాక్షన్ ని భరించలేకపోతున్నాను రా బాబు. ఇంకెందుకమ్మా ఆలస్యం, పూజ మొదలు పెడదాం. పంతులు గారు 5 నిమిషాల్లో వచ్చేస్తారు. అవును, ముత్తైదులేరే? మనం 4 ఉన్నాం, మరో 5 రమ్మని చెప్పాం. వాళ్ళు కూడా 5 నిమిషాల్లో వచ్చేస్తారు. నా ఇంట్లో ఉండవలసిన నువ్వు ఈ ఇంటికి ఎందుకొచ్చావు? నా మీద ఎందుకింత అలక, ఆగ్రహం? నాకేం అర్థం కావడం లేదమ్మా. వేదవతి గారు, ముత్తైదువులు వచ్చేసారు. మొత్తం 9 మంది మయం. సరిపోయాం కదా? ఇక పంతులు గారు వస్తే పూజ మొదలు పెట్టుకోవచ్చు. పంతులు గారు దగ్గరలోనే ఉండుంటారు. ముక్కు పుడకని చూశారు కదా? చూసామండి, దగదగలాడిపోతోంది. అమ్మవారి విగ్రహం కూడా మెరిసిపోతుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నారో గమనించారు కదా? గమనించామండి. మేమేదైనా కొట్టేస్తే సీసీ కెమెరాలు కూడా కనిపెట్టలేవని ముందే చెప్పాం కదా. ఆ సీసీ కెమెరాల కంటే పెద్ద సీసీ కెమెరాలు ఇంట్లో 2 ఉన్నాయి. సుజాత, నరసింహం వాళ్ళ కంట్లో పడ్డారంటే పచ్చడైపోతారు. ఎవరికీ కనిపించకుండా మేం మాయం చేస్తాం కదా. మేమిటువంటి విషయాల్లో సిద్ధహస్తులమని చెప్తున్నాం కదా. ముందందరూ ఇలాగే ఉంటారు, దొరికిన తర్వాత అయ్యా మమ్మల్ని వదిలేండి అయ్యా, ఏదో పొట్టగుడి కోసం చేశామయ్యా అంటారు. ఈలోపు దేహశుద్ధి జరిగిపోతుంది. ఇంతకు ముందు అనుభవం ఉన్నట్టు భలే చెప్తున్నారయ్యా మీరు. ఏయ్, 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 ఏంటా మాటలు? పోలీసులు కొట్టినప్పుడు మేం కూడా ఇటువంటి డైలాగులే చెప్తాం. మా డైలాగులు మీకెలా తెలుసాయా అని. టీవీలో చూస్తుంటాం కదా. అవునా? ఇంక నువ్వు ఆగుతావా? పరువు తీసుకునే పనులు నువ్వును. సరే బంగారా. చూడండి, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్టుగా చిన్న దొంగతనమే అయినా అది చాలా విలువైనది. అందుకే చాలా జాగ్రత్తగా చెయ్యాలి. సరే మేడం. ఇంకో విషయం చెప్పండి. ఫర్ సపోజ్ జరగరాందేదైనా జరిగి మీరు దొరికిపోయారే అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరుని బయట పెట్టకండి. మీరు దెబ్బలు తిన్నా పర్లేదు, నా బంగారం పేరు నా పేరు అస్సలు బయటికి రాకూడదు. దానికి మీకు ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది. అస్సలు రానివ్వం, మీరేం కంగారు పడకండి. పొరపాటున నా పేరు చెప్పారో ఆ తరువాత మీరు బ్రతికుండరు. ఇదిగే, నా బంగారం గురించి మీకు తెలీదు. ఎంత సైలెంట్ అంత వైలెంట్. బయటికి గ్లామర్ క్వీన్, లోపల క్రిమినల్ బ్రెయిన్. తనకేదైనా నష్టం జరుగుతుందనిపిస్తే అరక్షణంలో అవతల వాళ్ళని వేసేస్తుంది. మేము అటువంటి పరిస్థితి తెచ్చుకోము. సైలెంట్గా పని ముగించి
ముక్కు పుడక మీ చేతిలో పెట్టి మీతో శబాష్ అనిపించుకుంటాం. వెరీ గుడ్. ఇక మీరు వెళ్ళండి, మేము చిన్న గ్యాప్లో వస్తాం. ఇక్కడ పూజ పెట్టుకొని పక్కకి వెళ్ళి మీటింగ్లేంటి? వన్ డే హస్బెండ్ కదా, పాపం అవని ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోవాలనుకుంటే మళ్ళీ కుదరదు కదా. మనసు విప్పి మాట్లాడుతోందా, కాకాబడుతోందా? కాకా పట్టిన మొగుడు పెళ్ళాల్ని విడదీయడానికి మీరిద్దరూ చాలు కదా. మమ్మల్ని ఇక్కడ ఇంటికి పిలిచింది అవమానించడానికేనా? నువ్వు అన్నదానికి సమాధానం చెప్పాను. ఏం కాదు, కాళ్ళ దగ్గరికి వచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాకలాంటి బుద్ధులు లేవమ్మా. ఏమండి మీరు ఊరుకోండి. నన్ను కదిలిస్తే కందిరీగా పుట్టనవుతా. బావా, అనవసరమైన గొడవలొద్దు. అవని, వ్రతమైన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం నువ్వు అమ్మవారిని ముక్కు పుడకను ఇచ్చేయాలి. మీరు మాట తప్పిన సందర్భాలున్నాయి కానీ నేను మాట తప్పిన సందర్భాలు లేవు. మీరు సంతోషంగా అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోవచ్చు. అమ్మవారు నిన్ను ఇష్టపడి నీ దగ్గరకొచ్చింది నీ దగ్గరే ఉండని అవని అంటే అమ్మవారు ఇంతకాలం ఏ ఇంట్లో కొలువై ఉందో ఆ ఇంట్లోనే ఉండాలి అని అంది. అమ్మవారిని ఇచ్చే విషయంలో ఎటువంటి రాజకీయ ఎత్తుగడలు మా దగ్గర లేవు.